కాస్త ఫంక్షన్ చేద్దామని ఉంది. అదే పుట్టినరోజు చేసి పంపిద్దామని. 60వ సంవత్సరం వస్తుంది రేపు అక్టోబర్ 22. మరి వాళ్ళ ఇంట్లో వచ్చి ఇక్కడ ఉండడమా అక్కడ వెళ్ళడమా అని ఆలోచిస్తుంది. కాస్త దానికి మార్పు లేకపోతే కష్టం. చెల్లెల్ని రమ్మనాల, మా చెల్లి రమ్మనాల, అది దాన్ని రమ్మంటుంది. అందుకే నాకు మనిషి ఉండాలి, కారు ఉండాలో మనిషి ఉండాలి. నేను ఆ అడ్రస్లో వెతుక్కుంటూ పోలేను. కానీ వర్షంలో ఏం పోగలను? ఇప్పుడు ప్రజెంట్ ఫుల్ వర్షాలు ఉన్నాయి. అదే నాకు అనుమానం. వాళ్ళు రావాలన్నా నేను వెళ్ళాలన్నా వర్షాల్లో కష్టం కదా. సరే చూసుకో, మర్యాదగా చూసారా ఉంటాను. లేదంటే సోమవారం వచ్చి ఫోన్ చేస్తాను వచ్చేసి. సరే వాళ్ళు కనుక నా మొహం మార్చుకున్నారంటే వాళ్ళు కాదు, నాకు సౌకర్యం లేకపోతే నేను ఆదివారం రాత్రి బస్సు ఎక్కి సోమవారం వెళ్ళిపోదాం. ఇక్కడ తిరుగుతానంటే గుళ్ళు వాటికి వెళ్తానంటే మళ్ళీ అదేగా చెప్పడం. రిటర్న్లో పోవాలని ఉన్నది, సంకల్పం ఉన్నది, మనిషిని తీసుకెళ్లేవాడు ఉన్నావు, చేతిలో వాహనం ఉన్నది. ఆయన ఆజ్ఞ రాముడు ఆజ్ఞ రావాలా పోవాలి. అక్కడికా భద్రాచలం పోవాలన్నా హైదరాబాద్లో తిరగాలన్నా మనిషి ఉండాలి. ఈ ప్లాన్ భద్రాచలానికా లేదా ఇక్కడ తిరగడానికా? చూద్దాం. అక్కడ వర్షాలు ఈ వరదలు లేకుండా ఉంటే ఇది హైదరాబాద్ నుంచి ప్లాన్ చేసుకునే కంటే ఒంగోలు ప్లాన్ చేసుకొని నీకు ఎట్లా పోలేవు కదా దర్శనానికి, రూమ్ బుక్ చేసుకొని ఏంది ఒకరోజు అక్కడ చుట్టుపక్కల తిరిగేసి రావడం బెటర్. కానీ అమ్మాయి పిల్లలు తీసుకెళ్ళాలని కదా వచ్చింది. దాన్ని ఎవరు తీసుకెళ్తారు? విద్యను అమ్మాయిని తీసుకెళ్ళాలని వాళ్ళు కలిసి రారు కదా, వాళ్ళు విద్యను తీసుకోకూడదు. దాంతో పాటు పోయి దాన్ని తిప్పుకోరావాలని కదా. దానికి ఏముంది అక్కడ జైల్లో పెట్టారు కదా, వాళ్ళు జైల్లో ఉన్నట్టే దాని జీవితం బయటికి పంపరు కదా. అప్పుడు భద్రాచలం తీసుకెళ్ళి దాన్ని మళ్ళీ వాళ్ళ ఇంట్లో దింపేసి రావాలి. అట్టయితే ఒక పని చేయ బామ్మ గారు, నెక్స్ట్ టైం ప్లాన్ చేసుకున్నప్పుడు ఏం చేస్తావంటే హైదరాబాద్ వచ్చేసి ఎప్పుడైనా తీసుకురావాలనుకుంటావు చూసి అమ్మాయిని, అదే నువ్వు మామూలు ఒంగోలు తీసుకురావాలనుకుంటావు కదా, పుట్టినరోజు దేవాలంటున్నావు కదా, అప్పుడు ఏం చేస్తావంటే ఇటు ఎక్కించుకొని అటు పోయేటట్టు ప్లాన్ చేసుకోవాలి. ఇది భద్రాచలం ముందుగా రూమ్ బుక్ చేసేసుకొని పలానా రోజు వస్తామని ఇటు నుంచి అటు వెళ్ళిపోవచ్చు. అప్పుడు నేను చెప్పింది ఏంటంటే అక్కడ స్టే చేసేసి అక్కడ చూపించుకొని మళ్ళీ నెక్స్ట్ ఒంగోలు వచ్చేయచ్చు. అది బెటర్ కదా. అవును, మీ అబ్బాయి చేస్తాడు కదా రూమ్ ఆన్లైన్ బుక్ చేసేయాలి. లేదే ఎందుకు చెప్పు సార్, హైదరాబాద్ కూడా చేసాడు కదా. పోయినసారి మేము పోయాం ఒకసారి వాళ్ళ అమ్మాయి దేనికో పోయాం, ఫంక్షన్కో దేనికో పోతే హోటల్ బుక్ చేశాడు ఇక. అదేమో తెలిసిందిలే, సింధూరు ఏం చేసిందిగా చెబితే వాళ్ళకి గుడికి సంబంధించినవి ఉంటాయి. కనుక్కొని బుక్ చేసుకున్నావు అనుకో, ఒకరోజు 2 రోజులు గ్యాప్ పెట్టుకున్నావు అనుకో, ఇటు పట్టాడు పోతాం కదా, మరుసటి రోజు ఎక్కించుకొని డైరెక్ట్ అక్కడ పోయాం అనుకో, ఆ రోజు సాయంత్రం అక్కడికి వెళ్ళిపోతాము భద్రాచలానికి. అక్కడ స్టే చేసుకొని మరుసటి రోజు చూసుకొని మరి మరుసటి రోజు లేదా మరుసటి రోజు బయలుదేరి వచ్చి పొద్దున్న బయలుదేరాం అనుకో, మళ్ళీ సాయంత్రం ఒంగోలు వచ్చేస్తాం. అట్ట అదే నువ్వు తీసుకెళ్ళేదాన్ని బట్టి ఆ టైం చూసుకో. పోయే ముందు బుక్ చేస్తే ఒక 2 రోజుల ముందు, బాబు పలానా టైంకి వస్తామయ్యా మేము, పలానా రోజు రూమ్ కావాలంటే వాడికి చెప్తాడు. ఆ రూమ్ పక్కన మనం వెళ్ళిపోవచ్చు. అంటే ఇక్కడ అమ్మాయి డైరెక్ట్ ఎక్కించుకొని ఒక పూట ఉండి, అంటే ఇవాళ పోయాం బామ్మగారు, ఇవాళ నైట్ కొన్నాం, రేపు పొద్దున బయలుదేరాం, డైరెక్ట్ భద్రాచలం పోయాం. భద్రాచలం పోయి భద్రాచలం స్టే చేస్తాం ఆ రోజు. వీలైతే రేపు మార్నింగ్ ఆ గుడి మొత్తం చూసుకొని ఒకరోజు,
ఆడ స్టే చేయటమా లేకపోతే నైట్కి బయలుదేరితే మళ్ళీ తెల్లారులే. అక్కడ చుట్టుపక్కల ఏమున్నాయేమో తెలియదు, చూడాలి కదా పోయినప్పుడు. అదే నేను అంటుంది, అదంతా ఒక రోజు పట్టింది అక్కడ. అవి చూసుకొని దర్శనం చేసుకొని ఆ రోజు ఆ రెస్ట్ తీసుకొని మళ్ళీ రెండో రోజు బయలుదేరి వచ్చామనుకో ఒంగోలు వచ్చి పడతాం. అది బెటర్ కదా అనేది. అప్పుడు మీ అమ్మాయి అట్ట ఒక వారమో 10 రోజులు నీ కాడ ఉంటుంది కాబట్టి మళ్ళీ రేసుకెళ్ళి అడుగులు పెట్టేస్తే అయిపోద్ది. అది వేరే రోజులు ఉంచుకొని దింపేస్తాను. అది ఎన్ని రోజులు నాకు చదువుతున్నా మామూలుగా. నేను ఉంటే 10 రోజులు లెక్క నాకు. దాన్ని తీసుకొస్తే 20 రోజులు. అక్కడే కష్టం దానికి ఉండలేదు అక్కడ. అదేలే, అది బెటర్గా ఉంటుంది అంటే వెళ్ళి రావడానికి ఈజీగా. కరెక్ట్. ఇది నీకు కలిసి వస్తుందంట రూట్ అను. రెండోది ఏంటంటే తిరగడం నీకు కన్వీనియంట్గా ఉంటుంది. ముందు నువ్వు సపోజ్ ఇప్పుడు ఆ అమ్మాయిని తీసుకుని అడవుడికి అక్కడికి పోయావు అనుకో, అక్కడ నీకు రూమ్ లేదనుకో, మనం ఎవరిని అడుగుతాం? అదే ముందు పోయే ముందు 2 రోజులు బుక్ చేసుకుంటే మనకు పోంగల రూమ్ దొరపడతాం కాబట్టి ఆ పూట రెస్ట్ తీసుకొని దర్శనం పోసిన పోయి ఎట్ట తెప్పలు పడి రావచ్చు 2 రోజులు. అది ఒక పోయిన రోజు అవకాశం ఉందనుకో దర్శనం పోవటం చూసుకోవటం, మళ్ళీ పొద్దున్న అన్ని చూసుకొని మళ్ళీ లాస్ట్లో మళ్ళీ నైట్ దర్శనం చేసుకొని ఆ పూట కొనుక్కొని పొద్దున్న బయలుదేరి వచ్చామనుకో సాయంత్రకాలం మళ్ళీ ఒంగోలు వచ్చేస్తాం. అదే అది ఎప్పుడైతే నువ్వు ప్లాన్ చేసుకోవడం అంతే. అది అమ్మాయిని తీసుకొచ్చేట ముందు ప్లాన్ చేసుకోవాలి అంతే. నువ్వు మీ అమ్మాయి చూపించినట్టు ఉంటుంది, నువ్వు చూసినట్టు ఉంటుంది, ఇంక ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే రూమ్ లేకపోతే చాలా ఇబ్బంది పడుతున్నారు. స్నానం చేయాలన్నా బట్ట మార్చుకోవాలి, రాత్రి నిద్ర చేస్తే కూడా మంచిది. అదే అంటుంది. అదే అక్కడ 2 రోజులు గుడి దగ్గర, వీటి 2 రోజులు మొత్తం 5 రోజులు ప్లాన్ చేసుకోవాలి. సరే 3 రోజులు అంటే జర్నీ కలిసిపోద్ది అనుకో, 4 ఇటు పోయి అటు పోయి ఇటు వచ్చేటప్పటికి ఇంకా అటు అనేది నువ్వు ఆలోచించి అదే ముందు ప్రశాంతంగా చూస్తారు కదా. చుట్టుపక్కల ఏమున్నాయి అవి కనుక్కోవాలి. అక్కడ ఏందో పార్క్ కొనలేదో కిలోమీటర్లలో గణేష్ గుడి ఉందట, చాలా విశేషంగా 10 కిలోమీటర్లు భద్రాచలానికి. పైగా అక్కడ స్టీమర్ లో పోతా చుట్టుపక్కల అదే ఏదో సైడ్ సీయింగ్ ఏదో ఉంది అక్కడ. తీసుకెళ్తారంట పడవ. పాపి కొండలంట, పాపి కొండలేదు అంటారు అట్లా. అదే రాములు అది తిరిగింది. కొన్నేమో కారులో పోవచ్చు, ఇంకా పడవలో పోయేది మటుకు అది నాకు అయితే ఐడియా లేదు. స్టీమర్లో తీసుకెళ్ళి తెప్పుకొస్తారు. ఒక రోజు ఒక పూట పట్టింది అది. వాళ్ళు అప్పుడు తిరిగింది ఏదో చెప్పారు అప్పుడు. దాని విషయం అయితే పెద్దగా నాకేం తెలియదు. వస్తుంది తగ్గుతుంది మళ్ళీ తగ్గిపోతుంది. లేదు అదే ఇటంతా సడన్గా పడుతుందంట హైదరాబాద్. ఏ మూల ఎప్పుడు పడుతుందో తెలియట్లేదంట. అది పరిస్థితి. పడుతూ ఉంటుంది, పోతూ ఉంటుంది. చాలా ఇష్టం. చేయించుకోమంటావా? అయితే బస్సు బుక్ చేయించుకోమంటావా? ఎందుకంటే మనం చేరేటప్పటికే చీకటి పడుతున్నది ఇవాళ. ఇంకా బజార్లో పోలేము.
రేపేమో పూజ కార్యక్రమం ఉంటుంది, రేపు నీకు పని ఏం లేదు, ఖాళీగా ఉంటావు. అదే ఎట్లుంటేమో పోలేవని చెప్తివి నువ్వు, ఆ జనం నువ్వు పోలేవమ్మా అంటుంది. రాగి పండుగ అప్పుడు ఆడపోతాం, అలాంటప్పుడు హడావుల్లో నీ దర్శనం దొరకదని చెప్తుంటుంది. మరి ఇట్లాంటప్పుడు ఇంకా ఎటు పనికి రానప్పుడు అనవసరం నిండెందుకు కట్టి పెట్టడం. సరే అయినా మనం తిరిగేటట్టు నేను ఉంచుకుందాం అనుకున్నాను. అదే ఈసారి వచ్చినప్పుడు 2 రోజులు ఉండేట్టుగా సరే. నువ్వు ఎప్పుడో ఫోన్ చేస్తే చేస్తాను. దాన్ని బట్టి నేను ఇంకా శుక్రవారం రాత్రికి ఎక్కడేమో ఏదో నేను వీలు చూసుకొని ఫోన్ చేస్తాను. రోజు బస్సు ఎక్కి వచ్చేసాను అంటే రోజులు కొనుక్కోవడానికి చూసుకొని ఓకే సరే. అదే వాడికి ఫోన్ చేసి చెప్తే నేను చూసి బుక్ చేస్తాను. ఆలోచిస్తున్నా, ఇప్పుడు చీకటి పడింది, ఇప్పుడేం బజార్లు పోలేము. రేపేమో నోవు ఉంటుంది, నోవంతా నీకు పని ఏం లేదు, కారులో కూర్చొని ఉండాల్సిందే, కారులో కూర్చోవాల్సిందే. ఎల్లుండేమో జనం ఉంటారమ్మా, నీకు దర్శనం ఉండదండి. ఇంకా దేనికి నా తాపత్రయం. ఆదివారం కూడా రష్ ఉంటుంది, బాగా జనం ఉంటారు. ఏంటది చూసినందుకు నిలబడలేను, కూర్చోలేను, నాకెందుకు తాపత్రయం ఇప్పుడు ఈ శనాదివారాలు. సరే అటైతే ఇది ఆడావిడ అంత అయిపోయిన తర్వాత ఫోన్ చేయి. అట్లాగే మళ్ళీ ఏమైనా నైట్ ఎక్కితే మళ్ళీ పొద్దుగాల వస్తా. అట్లాగే నేను ఉండగలిగితే 10 రోజులు ఫోన్ చేస్తాను, అయితే రేపు ఆదివారం ఫోన్ చేస్తాను. సరే రాత్రికి వచ్చి సోమవారం తీసుకెళ్ళి. సరే ఉండలేకపోతే సోమవారం కాబట్టి మంగళవారం వస్తాను.